వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నిన్నటి వరకు ఎవరు ఊహించని ఒక రికార్డు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్క శాఖ 19వ స్థానం నుండి ఏకంగా దేశంలోనే 2వ స్థానానికి ఎలా ఎగబాకింది? రోడ్ల నాణ్యత విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలు ఏంటి? అద్దం లాంటి రోడ్లను చూసి కేంద్ర బృందాలే ఎందుకు షాక్ అయ్యాయి? రాబోయే నవంబర్ ఎన్నికలపై ఆయన వ్యూహం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా ఉంది. పాలనలో పారదర్శకత, నాణ్యత అనే 2 అంశాలకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తనదైన ముద్ర వేస్తూ క్షేత్రస్థాయిలో పనులు వేగవంతమయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యరూపంలో మార్పులు తీసుకురావడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనలో ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయం. అధికారులను బాధ్యతాయుతంగా పనిచేసేలా చేయడం ద్వారా శాఖ పనితీరును మెరుగుపరిచారు. ఎన్నో జాతీయ స్థాయి పురస్కారాలు ఈ శాఖకు రావడం ఆయన కృషికి నిదర్శనం. రాజకీయ నాయకులు కేవలం హామీలిస్తారనే భావనను పవన్ కళ్యాణ్ పూర్తిగా చెరిపివేశారు. ప్రజలకు అవసరమైన సేవలను వేగంగా అందించడంలో ఆయన ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆయన ప్రయాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన సర్వేలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోడ్ల నాణ్యత విషయంలో భారీగా పురోగతి సాధించింది. ఒకప్పుడు 19వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే 2వ స్థానానికి చేరుకుంది. ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో జరిగిన గొప్ప మార్పుకు సంకేతం. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పట్ల కఠినమైన నిబంధనలు పవన్ కళ్యాణ్ అమలు చేశారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. గుజరాత్ వంటి అగ్రగామి రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కేంద్ర స్థాయి నివేదికలే పవన్ కళ్యాణ్ పనితీరును అద్దం పడుతున్నాయి. రోడ్ల నిర్మాణం అంటే కేవలం కాంట్రాక్టులు పూర్తి చేయడం కాదని, ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమని ఆయన నిరూపించారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రోడ్లు ఇప్పుడు కొత్త కలను సంతరించుకున్నాయి. తక్కువ సమయంలోనే ఇంతటి గొప్ప ఫలితాలను సాధించడం నిజంగా అరుదైన ఘనత. ఈ ఘనత వెనుక ఉన్న పట్టుదల, నిబద్ధత ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి. పరిపాలనలో పవన్ కళ్యాణ్ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. రోడ్ల నాణ్యతను పరిశీలించేందుకు ఆయన స్వయంగా ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల పనుల్లో జాప్యం తగ్గుతుంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. పని నాణ్యత పట్ల అధికారులు భయపడే స్థాయికి పరిస్థితి మారిందని చెప్పవచ్చు. తన శాఖలోని సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహిస్తున్నారు. పనితీరు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఆయన పర్యవేక్షణ వల్లే కాంట్రాక్టర్లు నాణ్యత విషయంలో అత్యంత జాగ్రత్తలు వహిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పుడు కనిపిస్తున్న అద్దం లాంటి రోడ్లే ఆయన పనితీరుకు నిదర్శనంగా ఉన్నాయి. అడుగడుగునా నిఘా ఉంచడం వల్ల పనుల్లో అవకతవకలకు తావు లేకుండా పోయింది. ప్రజల సొమ్ము సద్వినియోగం కావాలనే ఆయన తపన విధానాల్లో కనిపిస్తుంది. పారదర్శకమైన పాలన అందిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాధిస్తున్న విజయాల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరమైన చర్చలు జరుపుతున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలోనే ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఆయన పనితీరును చూసి ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయి. సినిమాల్లో ఆయన ఓజీ అని, రాజకీయాల్లో కూడా అంతే పట్టుదలతో దూసుకుపోతున్నారని అభిమానులు మురిసిపోతున్నారు. ఏ రంగంలోనైనా తనదైన ముద్ర వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని నెటిజన్లు కొనియాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి ప్రజల నుండి వస్తున్న స్పందన ఊహించని విధంగా ఉంది. విమర్శకులకు తన పనుల ద్వారానే సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై వస్తున్న ప్రశంసలు ఆయన ఇమేజ్ను మరింత పెంచుతున్నాయి. కేవలం రాజకీయాలే కాకుండా సామాజిక బాధ్యతతో ఆయన పనిచేస్తున్న తీరు అందరికీ నచ్చుతుంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని
ప్రజలు బలంగా నమ్ముతున్నారు. నాయకత్వ లక్షణాలు, నిబద్ధత ఉంటే ఎంతటి మార్పునైనా తీసుకురావచ్చని పవన్ రుజువు చేశారు. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ మరిన్ని సంచలనాలకు వేదిక కాబోతుంది. నవంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను ఆయన ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలను రచిస్తోంది. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశిస్తున్నారు. ఎన్నికల సమయానికి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అందరూ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాజకీయ వ్యూహకర్తగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తాయి. ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలన్న ఆయన లక్ష్యం ఎన్నికల్లో చర్చకు రానుంది. రాబోయే ఎన్నికలు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి అసలైన పరీక్షగా మారనున్నాయి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ గెలుపు బాటలో నడిపించేందుకు ఆయన పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నారు. తన 2 భుజాలకు చికిత్స చేయించుకునేందుకు ఆయన ముంబైకి వెళ్లారు. సర్జరీ నిమిత్తం కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని సమాచారం. ఆ తర్వాత కొద్ది వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన కొంతకాలం దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారనేది ఆయన అభిమానుల మాట. తన ఆరోగ్యం కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని భావించే నాయకుడు ఆయన. త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలోకి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయన పనుల్లో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో నాణ్యతను చూపిస్తూ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ మార్పు ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక కొత్త వెలుగును నింపింది. కేంద్ర సర్వేలో లభించిన ఈ 2వ స్థానం రాబోయే రోజుల్లో ఆయన ప్రణాళికలకు మరింత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకవైపు శాఖను విజయపదంలో నడిపిస్తూనే మరోవైపు నవంబర్ స్థానిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం పవన్ కళ్యాణ్ ముందున్న తదుపరి లక్ష్యం. మరి ముంబైలో జరగబోయే సర్జరీ తర్వాత కొద్ది వారాల విశ్రాంతి ముగించుకొని ఈ పొలిటికల్ ఓజీ మరింత పవర్ఫుల్గా ఎలా రీఎంట్రీ ఇస్తారో, రాబోయే స్థానిక పోరులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.